స్పోర్టింగ్ సెషన్ షురూ అవుతోంది. సో లయన్ కిరణ్ గారు లయన్తో చీతా చెస్ ఆడబోతుంది. But lion is lion. King of. But cheetah is the fastest, you know. I know. So, bet ఏంటి? Bet మీరు చెప్పండి. సో ఇట్స్ బికాస్ నేను చెప్పిన దానికంటే ఐఎమ్ లివింగ్ ఇట్ యూ. ఓకే, సో మేము ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నిటికీ మీరు నిజాలు చెప్పాలి. ఓడిపోతే మేము ప్రశ్నలు అడగడం మానేస్తాం. పక్కా. Let's see. Yeah. Okay, get ready. Sure. మీదే ఫస్ట్ స్టెప్. ఓకే, ఇంటర్నేషనల్ కాదు. ఒక్కొక్క అడుగు వేస్తున్నారనమాట. డన్. ఇదేదో హ్యారీ పోటర్లో చెస్ బోర్డ్ చూసి నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో ఫర్ ద సెకండ్ టైం. డబుల్ మూవ్ అంటే ఇంటర్నేషనల్ మీరు వేస్తుంది, నేను వేస్తుంది ఇండియన్. ఫస్ట్ నాకు స్టార్ట్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా సింగిల్ ఆడుతూనే ఉండాలి. యా, నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా. సో మీరు లైఫ్లో చాలా ఎక్స్పెడిషన్స్ కూడా చేశారు. ఆల్మోస్ట్ 99 కంట్రీలు తిరిగారు. సో అందులో చాలాసార్లు చాలా రిస్కీ థింగ్స్ కూడా చేశారు కదా. ఎందుకురా ఇది చేశాను అనుకున్న ఒక అడ్వెంచరస్ ట్రిప్ గురించి చెప్పండి. మోస్ట్ అడ్వెంచరస్ ఏంటంటే నా అంటార్కిటికా ట్రిప్. అంటార్కిటికాలో నేను రష్యన్ వెజోలో వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్ నో మ్యాన్ ఐలాండ్స్. అంటే ఇక్కడ ఐలాండ్స్లో మనుషులు ఎవరు ఉండరు. అక్కడ అంటార్కిటికా ఈజ్ పీపుల్ నాట్ అలౌడ్ బికాజ్ ఇట్స్ కంప్లీట్ గ్లోబ్కు ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ అన్నిటిని మానిటర్ చేసేది రెండు ధృవాలు, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో అక్కడ ఏమైందంటే నేను జోడాక్ అంటే రబ్బర్ బోట్ ఉంటుంది, అదే బోట్లో మనను ఐలాండ్కి తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఫస్ట్ నుంచి యాజ్ ఎ టోల్ యూ లిటిల్ క్రేజీ థింగ్స్ చేయడంలో కొన్నిసార్లు బాగుంటాయి, బట్ ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. బట్ ఆ రోజు కూడా ఏం చేశానంటే నేను థర్మల్ వేర్ మిగతా అన్ని వేసుకోవాల్సింది, నేను థర్మల్ వేర్ వేసుకోకుండా నేను ఓన్లీ 4 లేయర్ వేసుకోవాల్సింది ఓన్లీ 2 లేయర్ తోటి వెళ్ళిపోయాను నేను దాంట్లో. సో అక్కడికి పోయిన తర్వాత నేను కొంతవరకు బాడీ రెసిస్ట్ చేసింది. ఒక 5 మినిట్స్ తర్వాత అందరూ వెళ్ళారు. అక్కడ సీ వెల్స్ తోటి తర్వాత సీ లైన్స్ తోటి వాటితోటి వాటన్నింటిని చూస్తున్నారు వాళ్ళు. మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్. జోడాక్ కొంచెం దూరం ఉంది, నేను నడుచుకుంటూ ఇంకో డైరెక్షన్లో వెళ్ళాను. అక్కడ కూర్చున్నాను, ఇక్కడ లేవలేకపోతున్నాను నేను అక్కడ ఇంకా. అండ్ స్లోగా ఒక 5-6 మినిట్స్లో బాడీ మూమెంట్ తగ్గిపోయింది, హ్యాండ్స్ లేవట్లేదు, లిప్ మూమెంట్ రావట్లేదు, నాకు మాట్లాడాలని ఉంది, ఏం రావట్లేదు. అండ్ నా కళ్ళు తప్ప ఇంకేం కదలట్లేదు. ఓకే. సో నేను ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అంటే బ్రెయిన్ కూడా నాకేం తోచట్లేదు అసలు. సో లక్కీగా ఏమైందంటే మాతో పాటు వచ్చిన దాంట్లో దూరం చూసి హే కిరణ్ వాట్ హ్యాపెండ్, కమ్ అని అంటున్నాడు అతను. నేనేం మాట్లాడా అతనికి అర్థమైపోయింది ఇమీడియట్గా. అయితే అతను ఇమీడియట్గా డాక్టర్కి ఇండికేట్ చేయడము. సో ఆ డాక్టర్ వాళ్ళిద్దరు కలిసి వచ్చేసి నన్ను కంప్లీట్ మిగతా వాళ్ళంతా కలిసి అప్పటికి అర్థమైపోయింది ఐఎమ్ గెటింగ్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఎ ఫ్రోజన్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే -55 -60 డిగ్రీస్, మామూలు -60 డిగ్రీస్ వేరే చోట ఒక రకంగా ఉంటుంది, గ్లేసియర్స్లో ఒక రకంగా ఉంటుంది అక్కడ. సో అక్కడ ఏంటంటే కంప్లీట్ ఐస్ బాక్స్ ఉంటాయి కదా, హ్యూజ్ ఐస్ బాక్స్ అండ్ విండ్, వీటన్నిటి ఇంపాక్ట్ తోటి ఇంకెక్కువగా దాని ఎన్విరాన్మెంట్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో నన్ను అలాగే లిఫ్ట్ చేసి తీసుకువెళ్ళేసి ఇమీడియట్గా నన్ను మిగతా నన్ను అక్కడే ఉంచారు. నన్ను ఒక్కడే జోడాక్లో తీసుకెళ్ళి వెజల్ అండ్ షిప్లోకి తీసుకెళ్ళి ఇమీడియట్గా లైఫ్ సేవింగ్ 2 ఇంజెక్షన్స్ ఇచ్చారనమాట దాంట్లోకి, ఫస్ట్ బాడీ కంట్రోల్ చేయడానికి. అది ఇచ్చిన తర్వాత దెన్ కొంచెం నెక్స్ట్ డే కల్లా నాకు కొంచెం హ్యాండ్ మూమెంట్ వచ్చింది. బట్ దే ఓన్లీ స్టార్టెడ్ కమింగ్ అండ్ ఫీడింగ్ మీ అండ్ ఆల్మోస్ట్ ఒక 3 days 4 days తర్వాత నేను నా బాడీ మూమెంట్ వచ్చింది. అప్పటిదాకా నేను అలా పడుకున్నట్టు లెగ్ మూమెంట్ కానీ రాలేదు. ఇప్పటికీ నా లెగ్స్కి ఒక పోర్షన్లో అలా కంప్లీట్ స్కిన్ మూమెంట్, స్కిన్ ద గ్రోత్ ఉండదు, అంటే నీకు పైన కొంత పోర్షన్ అలాగే డెడ్ అయిపోయి ఉందన్నమాట అక్కడికి. అంటే నథింగ్, జీరో ఎఫెక్ట్ అది, బట్ స్కిన్ కొంచెం అక్కడ హెయిర్ గ్రోత్ రాకుండా అలా ఉంటుంది. అంటే అది ఇంకొక 5-10 minutes అయి ఉంటే కనుక దాన్ని సైంటిఫిక్ వర్డ్ ఏదో ఉంటారు దాన్ని. సో అలా బాడీ ఫ్రీజ్ అయిపోయి ఉండేది అది. సో అది ఒకటి. ఇంకోటి నేను ఆఫ్రికన్ కాంగోలో నేను సోలో ట్రావెల్గా వెళ్ళాను నేను అక్కడికి. నేను ఎవరినైతే ఎంగేజ్ చేసుకున్నానో ఒక జిప్సీ టైప్ అక్కడ లోకల్ జోంగా అంటే జీప్ని ఒకటి ఎంగేజ్ చేసుకొని నేను ఐ వెంట్ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్. ఎక్కడ తీసుకెళ్ళాలన్నాడు. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలుగుతాం అన్నాను. 170-180 kilometers మనం వెళ్ళొచ్చు అని చెప్పాడు. అది వి వెంట్ వెరీ డీప్ ఇన్ టు ద ఫారెస్ట్.
వెళ్ళిన తర్వాత అక్కడ దే అటాక్ మీ. అది మరి వాడు వీడు కలిసి చేస్తారా ఏం చేస్తారో తెలియదు. దే అటాక్డ్ అండ్ దే హ్యావ్ టేకెన్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ మీ. అండ్ వాళ్ళు ఇంకా లక్కీ ఏంటంటే మనం ఏం చేయలేదు అంతే కూడా. నేను అక్కడ నుండి ఆల్మోస్ట్ అక్కడ నా దగ్గర ఏం లేదు. లక్కీ ఏంటంటే నేను సేఫ్ సైడ్లో నా పాస్పోర్ట్స్ అవన్నీ నేను హోటల్లో పెట్టి నేను వెళ్ళాను నేను అక్కడికి. అదొకటి లక్కీ. లేకపోతే పాస్పోర్ట్ పోయి ఉంటే అక్కడ కొంచెం న్యూస్ అయింది. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్, బట్ ఐ కెన్ కాల్ అప్ ఎనీ టైమ్ ఎంబసీ, ఐ కెన్ గెట్ బ్యాక్ మై టెంపరీ ట్రాన్సిట్ ద లెటర్ తెప్పించుకోవచ్చు. బట్ ఆ రోజు కూడా అంతే. ఇట్స్ అబౌట్ 4-5 hours నేను చెప్తున్నాను మీకేం కావాలి ఇది వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం కాదు. చాలా చాలా నొటోరియస్ ద పీపుల్. అంటే వాళ్ళు కంప్లీట్ డార్క్ ఇన్ కంప్లెక్షన్ అండ్ వైల్డ్గా ఉంటారు. చాలా చాలా ఇదిగా జరిగింది అక్కడ కూడా. అంటే నన్ను ఆడుకున్నారు ఒక 4-5 hours నన్ను లిటరల్గా చాలా ఇదిగా జరిగింది. సో దాని తర్వాత నేను ఆఫ్రికాలోనే దెన్ ఐ వెంట్ టు నైజీరియా నుండి నేను ఇంకొక ట్రావెల్ చేస్తున్నట్టు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకున్నాము. నేను ఇంకొక అదే సేమ్ కార్లో నేను కంట్రీ అంటే ఎక్కువ నేను ఏది సిటీకి వెళ్ళిన సిటీలో ఉండను. నేనేం చేస్తానంటే అక్కడ ఒక జస్ట్ హాఫ్ డే ఉండడం. అక్కడ నుండి నేను ఏది రిమోటెస్ట్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఆ రిమోట్లోకి వెళ్తే మనకు అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, కల్చరల్ హ్యాబిట్స్ ఏంటి, అక్కడ ఉన్న వెజల్స్ ఏం వాడుతుంటారు, బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడడానికి బాగుంటుంది. మనం ఇప్పుడు కనుక మనం ఏదో పాతకాలం విలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో అక్కడ ఉన్న చూడడానికి ప్రయత్నం చేస్తాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దే రాబ్డ్ ఎవ్రీథింగ్ అండ్ దట్ టుక్ మీ టు అబౌట్ 7 kilometers నడుచుకుంటూ తీసుకెళ్ళేసి మళ్ళీ నేను రోడ్ మీదకి వచ్చేవారు కంప్లైంట్ చేయకుండా నన్ను అక్కడెక్కడో వదిలిపెట్టారు. అక్కడి నుంచి మనం బ్యాక్ రావడానికి అది లెఫ్ట్ వెళ్ళాలో తెలియదు, రైట్ వెళ్ళాలో తెలియదు. సరే సమ్హౌ ఇట్స్ అ ఫన్. నేనేమనుకున్నాను ఫియర్ అనేది లేదు. కొంచెం లోపల ఏంటి కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, కానీ బతికుంటామా లేదా అది ఇంపార్టెంట్. అంతకుమించి ఏం జరుగుతుంది ఏదో దాంట్లో మనం బ్యాక్ అయితే వచ్చేస్తాం కదా అనేది. సో ఆల్వేస్ ఐ మేక్ షూర్ దట్ ఐ క్యారీ ఓన్లీ మై హోటల్ కార్డ్ అండ్ మై జిరాక్స్ కాపీస్ ఆఫ్ పాస్పోర్ట్. సో మళ్ళీ నేను అక్కడ కొన్నిసార్లు ఏంటంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఐ నీడ్ టు బి దేర్, మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయాలి. దాంతో మీనింగ్ ఏముండదు. లైఫ్ ఈజ్ ఫన్, లైఫ్ ఈజ్ అ జర్నీ. ఇవన్నీ కూడా ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఉంటాయి అనుకుని అక్కడి నుంచి వచ్చింది ఉంటుంది. ఒకసారి ఏమైందంటే నేను స్కై డైవ్ చేస్తున్నప్పుడు కూడా ఐ వెంట్ టు హవాయి ఐలాండ్స్కి వెళ్ళాను. నేను స్కై డైవ్స్కి ఆస్ట్రేలియాకి వెళ్ళాను, న్యూజిలాండ్కి వెళ్ళాను, ఆఫ్రికన్ దాంట్లో వెళ్ళాను, ఈజిప్ట్కి వెళ్ళాను. స్కై డైవ్స్ చాలా చోట్ల చేశాను. బట్ హవాయి ఐలాండ్స్లో చేస్తున్నప్పుడు మటుకు నేను హ్యాడ్ ఏ వెరీ హై దీంట్లోకి వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే అది ల్యాండ్ పక్కన సీ ఉంటుంది. అది అలా వెళ్ళి మనం అక్కడ డ్రాప్ చేసిన తర్వాత దాని నుండి మనం వచ్చి అది చాపర్ అది పారాషూట్ ఓపెన్ అవుతుండే. పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి వాటర్లో డిప్ అయినాను నేను 2 times డిప్ అయ్యాను. సో దెన్ మళ్ళీ అగైన్ ది పుల్డ్ మీ బ్యాక్. దెన్ ఇట్స్ అన్ అడ్వెంచర్. అది కూడా అంటే ఇప్పుడు మీకు చావు అంటే ఇష్టమా లేదంటే అది మూర్ఖత్వమా? చావు అంటే ఇష్టం లేదు నాకు. అంటే ఎక్కడైనా డెస్టినీ మనం ఏం కావాలంటే ఉంటుంది. అది ఒక రకమైనటువంటి మూర్ఖత్వం అనుకోవచ్చు దాన్ని, అండ్ ఫియర్లెస్నెస్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఫియర్లెస్ అనేది నాకు తెలియదు. నేను చిన్నప్పుడు నాకు అంటే మీరు మాట్లాడుతుంటే గుర్తుకొచ్చింది. నేను వెన్ ఐ వాజ్ డూయింగ్ నేను పెద్దపల్లి అని కరీంనగర్ దగ్గర ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ నుండి ట్రైన్లో నేను మహబూబ్నగర్ హైదరాబాద్కి వచ్చి అక్కడ నుండి మహబూబ్నగర్కి వెళ్ళాలి నేను. సో అక్కడ ట్రైన్లో వెళ్తున్నప్పుడు నేను ఐ ఆల్వేస్ యూస్ టు స్టాండ్ ఎట్ ద డోర్. పక్కన నిలబడి అలా నాకు నేను ఎంజాయ్ చేస్తాను. నేచర్ కదులుతుంటాయి అంతా, దాన్ని ఒక్కడిని అలా ఆలోచిస్తూ మైండ్లో ఏవో రివీల్ చేస్తూ చాలా దాన్ని ఐ ఎంజాయ్ ద నేచర్. అంటే అదే ఆ ప్రకృతి మన ముందు కదులుతున్నప్పుడు మన లోపల వచ్చే కొన్ని భావోద్వేగాలు అంటారు కదా, అవన్నీ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. అవన్నీ ఒక దగ్గర స్టేషన్లో ఆగినప్పుడు అప్పుడు అన్ని ఫ్లైఓవర్స్ అప్పుడు అక్కడ లేకుండింది. గణపురం అని చెప్పేసి ఒక స్టేషన్ ఉంటుంది, గన్పూర్. ఆ గన్పూర్ దగ్గర నేను ఆగి ఉన్నాను. ఒక ఓల్డ్ లేడీ అండ్ ఒక చిన్న బేబీ ఇద్దరు ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్లో నుంచి వాళ్ళు క్రాస్ చేయడానికని మధ్యలోకి వెళ్ళారు. అంటే ట్రైన్ కింద నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. రెండు కంపార్ట్మెంట్స్ మధ్యలో జాయింట్ అది ఉంటుంది కదా, దాని మధ్య నుంచి వాళ్ళు సరిగ్గా మధ్యలో ఉన్నారు. కంపార్ట్మెంట్ మూవ్ అయింది, నేను ట్రైన్లో ఉన్నాను. సో ఇప్పుడు అందరూ అరుస్తున్నారు అనమాట. ట్రైన్లో ఉన్న వాళ్ళంతా అరిచేస్తున్నారు, ఓ అంటున్నారు. ఎవరు అది మూవ్ అవుతున్న ట్రైన్ కాబట్టి ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు. ఈ ట్రైన్ మా ట్రైన్ కూడా అప్పుడే కదులుతుంది. రెండు దిస్ ఈజ్ మూవింగ్ దిస్ వే, దిస్ ఈజ్ మూవింగ్ దిస్ వే.
సో అక్కడి నుండి దిగి బ్లైండ్గా నేను వాళ్ళిద్దరిని అలా చేతులు పట్టుకొని అది ఇంకా పికప్ కాలేదు, ఆ రెండింటి మధ్యలో నుండి ఐ డ్రాగ్ దమ్ అవుట్ ఇలా. సో ఆ చెక్ బ్యాగ్ అక్కడ వదిలిపెట్టారు, దాంట్లో నుంచి అంటే చిన్న దాంట్లోకి నేను అంటే ఆ రెండు పట్టాల మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరిని ఇలా నెట్టేసి నేను బయటకు వచ్చాను అనమాట. దాంట్లోకి వచ్చాను, వాళ్ళు అక్కడ బయటకు వచ్చారు, వాళ్ళు ఆ షాక్ నుంచి అలాగే ఉన్నారు. మళ్ళీ నేను నా ట్రైన్ కదులుతుంది కాబట్టి నేను ఎక్కి వచ్చాను నేను అక్కడంతా కూడా. అంటే నాకు ఫియర్ అనేది ఫస్ట్ నుంచి తెలియదండి నాకు బేసిక్గా. అంటే అలా చాలా కొన్ని వందలు ఉన్నాయి అలాంటివన్నీ కూడా. నేను మా మార్కెటింగ్ వాళ్ళని తీసుకొని గోవా వెళ్తున్నప్పుడు వాళ్ళంతా రాత్రి ఎవడో తాగిచ్చేశారు. వాళ్ళంతా మార్కెటింగ్ వాళ్ళు ఎలా ఉంటారు, కొంచెం వైల్డ్గా ఉంటారు కదా. నేను అందరినీ సరదాగా ట్రిప్కు సక్సెస్ ట్రిప్ అని తీసుకొని వెళ్తున్నాను. నైట్లో 11:30 నేను పడుకున్నాను, వీళ్ళంతా తాగేసి ఆ కంపార్ట్మెంట్లో ఒక గ్యాంగ్ మ్యాన్కు వాడు పడుకున్న వాడిని లేపెట్టి తాగేశారు. తాగిన తర్వాత వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ కంపార్ట్మెంట్ డిరైల్ చేసేసి మా స్టాఫ్ అందరిని కొట్టారు వాళ్ళు. కంపార్ట్మెంట్ డిరైల్ చేశారు. అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ నైట్ డ్రెస్ అండ్ నా బట్టలు చింపేశారు. నేను వాళ్ళని ఎవరిని కొట్టకుండా ఆపేసి అది ఇప్పటికీ మా స్టాఫ్ అందరికీ కూడా ఎవరినైనా అడిగితే వాళ్ళు ఇంకా 2 గంటల సేపు ఇప్పటికి కలుసుకున్నా కూడా 2 గంటలు ఉంటారు. బట్ ఐ వాజ్ లిటరల్లీ యూనో అంతమందిని ఆపుతూ వాళ్ళ పడే దెబ్బలని నేను తింటూ వాళ్ళని ఆపి అలా ద నెంబర్ ఆఫ్ అంటే ఫియర్. అంటే బేసికలీ ఒక్కటే ఏమంటానంటే నేను ఏమవుతుంది ఎండ్ ఆఫ్ ది డే, చావు అది ఎప్పుడు రాసుంటే ఎప్పుడన్నా అవుతుంది. సో అది బై డిఫాల్ట్ హైదరాబాద్లో ఫస్ట్ అడ్వెంచర్ కార్నివాల్ నేనే చేశాను అది. సో అక్కడ కూడా అంతే ట్రిపుల్ ఉంటాయి. అంటే మనకు ఫస్ట్ క్లిప్స్ పెట్టేస్తారు, తర్వాత దాన్ని రెండింటి మధ్యన చేస్తారు. ఐ సెట్ లెట్ మీ గో విత్ ఓన్లీ వన్. సో బంగీ జంప్ చేశాను నేను అప్పుడు, చేసి ఆ కార్నివాల్ ఓపెన్ చేసాము. దట్ వే ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ ఇలాంటివన్నీ మీ మమ్మీ డాడీకి తెలుసా అండి? అవన్నీ చెప్తే ఇంకోసారి చేయనియరు, ప్రామిస్లు తీసుకుంటారు కాబట్టి అవన్నీ ఉండవు. సో బట్ ఐ లవ్ అడ్వెంచర్స్. అంటే నేను రీసెంట్గా లాస్ట్ మంత్ ఐ వెంట్ టు సైప్రస్లో. మాది ఐఎమ్ ఆల్సో ఎ డిప్లొమాట్. ఐఎమ్ ఏ కాన్సుల్ ఆఫ్ బల్గేరియా ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర, appointed by the Bulgarian president and approved by the president of India, diplomatic status తోటి, immunity తోటి. సో మాది వరల్డ్ కాంగ్రెస్ జరిగింది అక్కడ, వరల్డ్ కాంగ్రెస్. దాంట్లో జనరల్ బాడీలు నేను సైప్రస్కి వెళ్ళి, సైప్రస్లో నుండి నేను జోర్డన్కి వెళ్ళాను అనమాట. జోర్డన్లో పెట్రో అని మీరు ఎన్ని ఉంటారు, అది వరల్డ్స్ 7 వండర్స్లో ఒకటి. నాడు ఏం చూస్తాడంటే మామూలుగా అందరూ తీసుకెళ్ళేసి మామూలుగా చూసుకొని వస్తారు. పైనుంచి చూస్తే అందరు కింద నుంచి చూస్తారండి, బట్ వెన్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ పైనుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి గుర్రం మీద తీసుకెళ్తాను, మీరు అక్కడి నుంచి చూసుకుంటూ రావచ్చు. దిస్ ఇస్ డిఫరెంట్. మన లోపల ఉన్న అడ్వెంచర్ మళ్ళీ బయటకు వస్తాడు కదా, వాడు మళ్ళీ ట్రిగర్ చేస్తాడు, గో 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 అని. నేను వెళ్ళిపోయాను అక్కడికి. పైకి వెళ్ళిన తర్వాత ఏముంది, కిందికి రావడానికి అసలు ఏం కనబడట్లేదు. ఎక్కడో మనుషుల కింద సౌండ్స్ వినబడుతున్నాయి, మనుషులు వినబడుతున్నారు, బట్ నాట్ ఏబుల్ టు సీ ఎనీ వన్. అండ్ స్టీప్ డీప్ అనమాట. అంటే అక్కడ ఏదన్నా కాలు పెడితే ఎక్కడ పడతామో మనకు తెలియదు, ఎక్కడ స్లిప్ అయిపోతామో తెలియదు, ఎలా పోవాలో తెలియదు. అక్కడికి పోయిన తర్వాత అంటే ఒక 12 feet జంప్ చేయాలి. దాన్ని పట్టుకొని మనం కింద కూర్చొని అది చాలా జాగ్రత్తగా చూసుకొని కిందికి రావాలి. కింద మళ్ళీ ముళ్ళ కంచెలాగా అన్నీ, అంటే ఎండు అవన్నీ కొమ్మలన్నీ ఉంటాయి, దాని కింద ఏమన్నా ఉందో కూడా మనకు తెలియదు. బ్లైండ్గా అలా చేస్తూ 6:30కి అండ్ దట్ ఏరియా విల్ బి క్లోజ్డ్. ద పీపుల్ ఆల్ అక్కడ ఉన్నటువంటి షాప్స్, తర్వాత ఉన్నట్టు ఇక్కడ క్యామిల్స్ అవన్నీ పెట్టి అక్కడంతా ఉంటారు. అక్కడంతా చిన్న డ్రామా నడుస్తుంది అక్కడంతా ఓల్డ్ దాంట్లో, వాళ్ళంతా తెలుకో బ్యాక్ అనమాట. సో అది మొత్తానికి అది కూడా పడుతూ లేస్తూ ఒక్కడిని అలాగా తీసుకుంటూ అక్కడి నుంచి కింది దాకా వచ్చాను. బట్ ఇట్స్ అన్ మార్వెలస్. అంటే నాకేం లేదు, అక్కడ దాకా పోతామా లేదనుకోండి, సో ఫుడ్ లేకుండా ఏమీ లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఉండాల్సి వస్తుంది అంతే. ఇంకొక ఎక్స్పెరిమెంట్ అయి ఉండేది. బట్ ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ ఎనీవే. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. మామూలుగా ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా సక్సెస్ అయిన తర్వాత దెర్ విల్ బి వన్ మోర్ కెరియర్ ఆప్షన్, పాలిటిక్స్. సో పాలిటిక్స్ ఆర్ మూవీస్, ఫిల్మ్ ప్రొడక్షన్. యాక్చువల్లీ మీకున్న ఎంతూజియాజంకి చిన్నప్పుడు మీరు నేను హీరో అవుతానరా అని డిసైడ్ అయి ఉంటారని అంటారని అనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్లో చెప్తారనుకున్నాను, కానీ చెప్పలేదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. బట్ ఇప్పుడు పాలిటిక్స్లోకి డెఫినెట్గా వెళ్తారు అనిపిస్తుంది. నా గెస్ కరెక్ట్ అంటారా? మీ గెస్ హాఫ్ కరెక్ట్. పాలిటిక్స్లోకి వెళ్తాను నేను డెఫినెట్గా. అంటే పాలిటిక్స్ అనేది
మినిస్టర్ అవ్వడానికో లేకుంటే ఇంకోటో కాదు. నేను ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద డైరెక్ట్ ఎలక్షన్స్. డైరెక్ట్ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే మనం ఒక పార్టీలో జాయిన్ అవ్వాలి, ఇండిపెండెంట్గా అంత ఉండదు. అండ్ ఆ పార్టీకి ఇంకో పార్టీ తోటి మళ్ళీ ఫైట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ గుడ్ విత్ ఆల్ ద పార్టీస్. మనకు అందరు అన్ని పార్టీలలో ఫ్రెండ్స్ ఉన్నారు, అంత బాగుంది. సో నేనేంటంటే ఐఎమ్ ప్రిఫరింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ మనకు పర్మిట్ చేస్తే ఏదో ఒక స్టేట్ నుండి. సో బికాస్ ఆఫ్ మై సర్వీస్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే నాకున్నటువంటి డిప్లొమాటిక్ యాక్షన్స్ కానివ్వండి, వీటన్నిట్లలో నాకేంటంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద రాజ్యసభ. దట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎందుకంటే నేను ఎందుకు పెద్దల సభ అంటే ఎల్డర్స్ ఇదని అంటారు దాన్ని, రాజ్యసభను. సో అది మనకు నామినేటెడ్గా ఉంటుంది. అంటే ద ఎమ్మెల్యేస్, ఎంపీస్, అదర్ ఎంపీస్ విల్ ఎలెక్ట్ దెమ్. సో దాంతో నేను ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ మై కంట్రీ అండ్ ఆల్సో గ్లోబల్. నాకు ఫస్ట్ నుంచి ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ నెట్వర్కింగ్ అంటే చాలా ఇష్టం నాకు. సో ఐ వాంట్ టు బి ఏ గ్లోబల్ మ్యాన్. అంటే నేను బయటి కంట్రీలో తిరగాలనుకున్నా, ప్రపంచాన్ని చూడాలనుకున్నా, ఇంకేదైనా చేయాలనుకున్నా, ఈ రియల్ ఎస్టేట్లో కూడా టెక్నాలజీ వైపు వెళ్ళాలనుకున్నా, నాకు ఎప్పుడు గ్లోబల్ దాన్నే చూస్తూ ఉంటాను నేను. అంటే అదేదో లోకల్ కంటే థింక్ గ్లోబల్ అంటారు కదా, ఇంటర్నేషనల్గానే మైండ్ వెళ్తూ ఉంటుంది. ప్రపంచం ఎలా ముందుకెళ్తుంది, ఆ ప్రపంచంలో మన రోల్ ఏంటి, మనకంటూ ఒక రోల్ ఏంటి అనేది ఒకసారి చూస్తుంటాను. కాబట్టి అలా చూడాలన్నది అనమాట. సో అందుకని దాంట్లోకి మటుకు డెఫినెట్గా వెళ్తాను. అండ్ నేను చేసే సర్వీస్ యాక్టివిటీలలో కూడా ఏంటంటే ఐ వాంటెడ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సోషల్ యాక్టివిస్ట్గా ఉండాలని ఉంది ఫ్యూచర్లో. సోషల్ యాక్టివిస్ట్ అంటే ఒక సొసైటీకి మనం ఒక మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి ఒక మనకున్నటువంటి గ్యాప్స్లో, అంటే అది డెఫినెట్లీ డిజబుల్డ్ అయ్యి ఉండొచ్చు ఇంకొక దాంట్లో, లేదా కమింగ్ బ్యాక్ టు ద విలేజెస్. నేను అడాప్ట్ చేసుకున్న విలేజెస్లో కూడా ఐఎమ్ బీయింగ్ వెరీ యూనిక్ అనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నేను అడాప్ట్ చేసుకున్న విలేజెస్లో కనపడుతుంది. అంటే ఎలా అంటే డిజిటలైజేషన్ ప్రతి మనిషికి సంబంధించినటువంటి మెడికల్ హిస్టరీని నేను వాటందరినీ, అక్కడున్న ప్రతి మనిషికి కూడా నేను మెడికల్ హిస్టరీ ఉంది. అక్కడున్న ప్రతి ఇంచ్ నేను గ్లోబల్ GPS సిస్టంలో నేను పెట్టాను. అక్కడున్న ప్రతి ఇంచ్ కూడా నేను ఆర్గానిక్ ఫార్మింగ్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. అక్కడ 0% నిరక్షరాస్యత తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటివన్నీ అండ్ ఒక యాప్ డెవలప్ చేస్తున్నాను నేను. అక్కడ మీరు ప్రతి మనిషి వాడు డ్రైవింగ్ లైసెన్స్కి అయిపోయినా కూడా అతనికి వస్తుంది. అండ్ ఆల్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తోటి యాప్లో కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ మోర్ ఇంటరాక్టివ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ నేను ఆ విలేజ్ కోసం డెవలప్ చేస్తున్నాను నేను. ఇట్స్ నర్మెట, సిద్దిపేటలో ఉంది అది, నర్మెట అని. ఓకే, ఇట్స్ చాలా బాగా డెవలప్ అయింది అది, ఇప్పటికి చాలా చక్కగా వచ్చింది అది. అండ్ ప్రాబబ్లీ ఏదో ఒక రోజు మోడీ ఈ మన్ కీ బాత్లో అది ఆ విలేజ్ గురించి మాట్లాడాలన్నది నా డ్రీమ్ అక్కడ. వావ్, తప్పకుండా మీ డ్రీమ్ అంటే ఇది జనాల కోసం కూడా కాబట్టి డెఫినెట్గా పూర్తి అవుతుంది అండ్ జరుగుతుంది అని కోరుకుంటున్నాము. యాజ్ అ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ గ్లోబల్ విజనరీగా ఇప్పుడు రాబోతున్న కపుల్ ఆఫ్ ఇయర్స్ టు 5 yearsలో మన ఇండియా ఎలా చేంజ్ అవ్వబోతుంది? ఎందుకంటే చేంజెస్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ ఫాస్ట్ ఉంది. యా, సో ఎలా ఉండబోతోందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? I'll tell you, see, now the world is going to be dominated by the AI technology and artificial intelligence and machine learning. AI టెక్నాలజీ తోటి డామినేట్ చేయబోతుంది. మనకున్నటువంటి లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే సాఫ్ట్వేర్లో మనకున్నటువంటి సిలికాన్ వ్యాలీలో ఎక్కడ తీసుకున్నా ఎవ్రీ 3rd, 4th person ఈజ్ ఇండియన్. ఓకే, అండ్ నౌ ఎంటర్ప్రినర్షిప్ వైపు మనం చాలా ఫాస్ట్గా మనం వెళ్తున్నాం. సో మనకున్నటువంటి ఇప్పుడు మన బ్రిటన్ కూడా మనం బ్యాక్ నెట్టేసి మనం వీఆర్ నౌ 4th biggest ఎకానమీ ఇన్ ద వరల్డ్. బ్రిటన్ కూడా బ్యాక్ వచ్చేసింది. అంటే 4th place ఉన్న బ్రిటన్ను మనం బ్యాక్ తీసుకొచ్చి నౌ గ్లోబల్ ఎకనామిక్ దీంట్లో కనుక తీసుకుంటే లార్జెస్ట్ ఎకానమీ కింద మనం 4th placeలో ఎమర్జ్ అయ్యాం. అంటే మనకున్నటువంటి బ్యూటీ ఏంటంటే హార్డ్ వర్క్ ఉంది, మన దగ్గర టెక్నాలజీ వైపు ఉంది, అండ్ ఇంగ్లీష్ ఈజ్ అనదర్ బోనస్. సో మనకు చైనా లాంటి కంట్రీస్ లేకపోతే మిగతా కంట్రీస్ తోటి మనం కంపేర్ చేస్తే, కొరియన్ లాంటి వాటిల్లో వాళ్ళు మనకంటే లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉన్నా కూడా మనకున్న దీంట్లో ఏంటంటే మనం ఒక 15-20 years బ్యాక్ ఈ ఏదైతే ట్రాన్సిషన్ జరుగుతుందో ఆ ట్రాన్సిషన్లో మనం పార్ట్ అయి ఉండడం వల్ల మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకటే మన మైండ్ సెట్ మారాల్సింది ఏంటంటే ఈ ఎంప్లాయీ యాటిట్యూడ్ నుంచి ఎంప్లాయర్ యాటిట్యూడ్లోకి పోవాలి. మనం ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళి అక్కడ చేసేది మళ్ళీ ఎవడికో అక్కడ ఒక కూర్చుంటాడు, వాళ్ళందరినీ పిలుస్తాడు, అతను చేస్తున్నాడు. అదే పని ఖర్చు లేకుండా మనం కూడా చేయొచ్చు. బిజినెస్ మెన్ కావాలంటే డబ్బులు ఒకటే సరిపోతుంది, డబ్బులు అనేది అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్.
సో దాన్ని డెఫినెట్గా దాన్ని ఒక 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 ఫార్మాట్లోకి తీసుకొచ్చి మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ డెఫినెట్గా నేనేమంటానంటే డౌన్ ద లైన్ 10 years లోపల యూ కెనాట్ ఇమాజిన్ ఇండియా వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అంటే ఫౌండేషన్ చెక్కబడిపోయింది. మనకు కావాల్సిన సిటీస్ అన్ని డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ కావాల్సినటువంటి గవర్నమెంట్స్ కూడా కాంపిటేటివ్ స్పిరిట్, అంటే ఈచ్ స్టేట్ ఈస్ కమింగ్ విత్ దేర్ ఓన్ పాలసీ. బయట కంట్రీస్ వెళ్తే కంట్రీ వైజ్గా పాలసీస్ ఉంటాయి. మనకు వచ్చేటప్పటికి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క కంట్రీ లాగా పాలసీస్ ఉంటాయి. ఈచ్ స్టేట్ ఈజ్ కంపీటింగ్ లైక్ ఎ కంట్రీ టు ఈచ్ అదర్. ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఇది కానీ, మన ఇండస్ట్రియల్ పాలసీ వేరు, కర్ణాటక ఇండస్ట్రియల్ పాలసీ వేరు. నేను ఇది ఇస్తానంటే నువ్వు ఇది ఇస్తానని చెప్పేసి వచ్చేస్తున్నారు. అండ్ లాస్ట్ 15 years బ్యాక్ ఎవరైతే బయట కంట్రీకి మైగ్రేట్ అయ్యి ఇక్కడ కొంచెం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారో, నాలెడ్జ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందో, వాళ్ళంతా దే వాంటెడ్ టు కమ్ బ్యాక్ నౌ ఫర్ గుడ్. అండ్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ దేర్ సిస్టమ్ హియర్. ఐఎమ్ టెలింగ్ యూ, అంటే నేను ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. 10 yearsలో India is going to be one of the most successful and most powerful economy in the world, for sure. Yes. This is biotechnology అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనుకోండి. అంటే మనం అనుకుంటాం మేక్ ఇన్ ఇండియా ఇట్లా పెట్టగానే అవ్వాలని, అట్లా పెట్టగానే ఏది జరగదు. బట్ ఈవెన్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ సెక్టర్లో నుండి అన్ని సెక్టర్లో కూడా మనం ప్రైవేటైజేషన్ అన్నాం. ప్రైవేటైజేషన్ జరగాలి. ఇట్లా ఇట్స్ ప్రైవేటైజేషన్లోకి రాకపోతే రీసెర్చ్ ఉండదు, ఇన్నోవేషన్ ఉండదు. గవర్నమెంట్ సెక్టర్లో ఏముంటుంది, వచ్చామా కూర్చున్నామా పోయామా అనేది ఉంటుంది ఓన్లీ. బట్ ఆ ఇండస్ట్రీలోకి రీసెర్చ్ రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మీకు ఎకనామికల్ వయబిలిటీ వస్తే తప్ప వాళ్ళు కూడా రీసెర్చ్ చేయలేరు. బిహెచ్ఎల్ ఉంది, దే కెన్ టర్బైన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరేకి ఇవ్వచ్చు. బిడిఎల్ ఉంది, దే కెన్ మిజైల్ డెవలప్ చేసి వేరే కంట్రీస్ కమ్మవచ్చు. ఇవాళ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ డిఫెన్స్ మిజైల్స్ ఫ్లైట్స్ అమ్ముకొని బతికిస్తున్నాయి ఆ కంట్రీస్ అన్ని కూడా. వార్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి అంటే దానికోసమే అవుతున్నాయి. సో ఇక్కడ నేనేమంటానంటే మనకు అంత స్కోప్ ఉంది. సో ఇప్పుడున్న యూత్ కానీ ఇప్పుడున్నటువంటి వీళ్ళు వచ్చే జనరేషన్ మనం గవర్నమెంట్ కూడా ఏం ప్రిపేర్ చేయాలంటే, సో నౌ యునో ఒక you are a jockey and you are going to win the, you are sitting onto a horse and that horse to be a winning horse అనేలాగా మనం వాళ్ళని ప్రిపేర్ చేయాలి. సో స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్ కానీ నౌ టైమ్ హ్యాస్ కమ్, నువ్వు దీనికోసం నువ్వు రెడీ అవుతున్నావు. ఇంకో 4 years డిస్టెన్స్, 3 years డిస్టెన్స్, 6 years డిస్టెన్స్లో నువ్వు దీనికి చాలా దగ్గరగా ఉన్నావు అన్నప్పుడు అతని మైండ్ ప్రిపరేషన్ అక్కడి నుంచి ఉంటుంది. మనం పాత పురాణాలలో చూస్తాం, కడుపులో ఉన్నప్పుడే అభిమన్యుడికి నేర్పించారు అనేది, కానీ బయటికి రావడం నేర్పలేదు. బట్ ఎనీవే దట్స్ ఎ గుడ్ స్టోరీ. ఏంటంటే యూ నీడ్ టు ప్రిపేర్ దమ్. జిజుబాయి అక్కడ చిన్నప్పటి నుండే శివాజీని ఉగ్గుపాలతో నేర్పించింది అని చెప్తుంటారు. సో దిస్ ఆర్ ఆల్ వీ నీడ్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ అవర్ హిస్టరీ. ఇక్కడ నుండి కూడా మనం కనుక దాన్ని ప్రిపేర్ అయ్యి ఉంటే ఆ ఎంటర్ప్రెనర్షిప్, తర్వాత లాజికల్ థింకింగ్ అండ్ వైల్డ్ లిటిల్ రిస్క్ టేకింగ్ ఇది అంటే టిపికల్గా మనం ఎంబీబీఎస్ చేసామా, బీటెక్ చేసామా, ఏదో కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అవుదామా, కాదు. వాళ్ళ లోపల నేను ఇక్కడ మొదలు పెట్టాను, ఈ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత నేను కూడా వై కాంట్ ఐ బికమ్ యూనో ఒక 5 billion, 10 billion, 20 billion కంపెనీ కింద నేను ఇండస్ట్రీ ఎందుకు కాకూడదు అని ఆలోచించుకునేలాగా వాళ్ళని అయ్యేలాగా చూడాలి. ఒక్కటే కాదు, ఒక టెక్నాలజీలో అన్నిటిలోకి ఇంకా జరుగుతుంది. అంటే ఒక టెలికమ్యూనికేషన్ ఒకటే కాదు, యాప్లు డెవలప్మెంట్లో ఏది చేయాలన్నా కూడా యాప్ అంటే టెక్నాలజీ దాంట్లోకి వచ్చేస్తుంది. ఈవెన్ మనం చూస్తున్నాం ఇవాళ ఫుడ్ డెలివరీ సిస్టమ్ దగ్గర నుండి యాప్స్, మన వడికల్ దట్ అగ్రికల్చర్ స్ప్రింక్లర్ సిస్టమ్, అంటే ఫార్మింగ్లో డ్రోన్ వదిలిపెట్టేసి టైమింగ్ ఇచ్చేస్తే అదే లేస్తుంది, అదే పోయి ఫార్మింగ్ దాంట్లో ఉన్నటువంటి స్ప్రే పెస్ట్ అదంతా కంట్రోల్ చేసుకొని వచ్చేసేలాగా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మెకనైజ్డ్, ఆటోమైజ్డ్. సో మెకనైజ్డ్ అండ్ ఆటోమైజ్డ్, మెకనైజేషన్ తర్వాత ఆటోమైజేషన్ వైపు మనం వెళ్తుంటాం. ఇజ్రాయిల్ తోటి మనకు మంచి రిలేషన్షిప్ ఉంది. అండ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కంట్రీస్ తోటి మనకు ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ అంతా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళు దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద కంట్రీ. ఐఎమ్ టెలింగ్ యూ వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద 1 or 2. అంటే అమెరికన్ ఎకానమీ కూడా ఏంటంటే ప్యూర్లీ డిపెండెంట్ ఎకానమీ, అంటే వాళ్ళు టెక్నాలజీని దీన్ని పెట్టుకొని ఉన్నారు. లాంగ్ రన్లో ఆ ఎకానమీ కూడా సస్టైన్ అవ్వాలంటే కుదరదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అమెరికాలో గ్రోత్ రేట్ ఈజ్ 0.5% or నాట్ ఈవెన్ 1%. ఎందుకు అంటున్నానంటే అక్కడ అందరికీ మొబైల్స్ ఉన్నాయి, ఇంకా కొనుక్కోవాల్సిన పని లేదు. అందరికీ 2 కార్లు ఉన్నాయి, అందరికీ ఇళ్ళు ఉన్నాయి, అందరికీ ఫ్రిడ్జెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ రావాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంకా కన్జ్యూమ్ చేయాల్సినటువంటిది ఇంకా చాలా ఉంది. అదే గ్రోత్, దట్ నథింగ్ బట్ ఏ గ్రోత్. ఇంకా మీరు 1 కోటి మొబైల్స్ కొన్నా కూడా ఇంకా తీసుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. పాపులేషన్ ఉంది. am I right? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదే గ్రోత్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది అయితే అంటామో అది ఆ డొమెస్టిక్ కన్జంప్షన్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఎందుకు వేరే కంట్రీని ఇక్కడికి వస్తున్నారు, అక్కడ వాళ్ళు కొనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ ప్రోడక్ట్ని మన కంట్రీలో అమ్మాలని చూస్తున్నారు. మనమే ఇక్కడ డెవలప్ చేసుకోగలిగితే, మనమే ఇక్కడ యాప్స్ డెవలప్ చేసుకోగలిగితే, ఇక్కడే మనం ప్రోడక్ట్ డెవలప్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది? దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో ఐ థింక్ బై 2030
ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఎమర్జ్డ్ యాజ్ నాకు $6 trillion ఎకానమీ అది అని చెప్తాం, బిగ్గర్ దెన్ దట్ ల్యాండ్స్కేప్ ఇస్ అమేజింగ్ ల్యాండ్స్కేపింగ్ ఉంది. పేరెంట్స్ ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్న వాళ్ళు, ఇప్పుడు కొంచెం చిన్న స్కూల్స్కి వెళ్తున్న వాళ్ళకు స్కూల్స్లో కూడా ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది మనం కింద నుంచే మనం ఒక కరికులం లాగా పెట్టాలి. ఎగ్జాక్ట్లీ రైట్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషనల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వాలి అని అవ్వాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యా, వెరీ గుడ్ సజెషన్ అండి. ఈవెన్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రేజింగ్ ద వాయిస్ అబౌట్ దిస్. కరెక్ట్. యాక్చువల్లీ మన ఇండియన్ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. సి ఎంత స్కూల్లో ఉన్న పేరెంట్ మైండ్ సెట్ ఏముంటుంది, మా వాడిని టీసీఎస్లోనో లేకుంటే విప్రోలోనో ఇక్కడ పంపించేస్తే పని అయిపోయింది, ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి అమెరికా పంపిస్తాయి. సి దిస్ ఇస్ ఇంకా క్రేజ్ వద్దు, ఆ డాలర్ క్రేజ్ వద్దు. మన ఇండియన్ కరెన్సీ ఈజ్ గోయింగ్ టు బి మోర్ పవర్ఫుల్. ఇప్పుడు ఆల్రెడీ మనం రష్యా యుక్రెయిన్ వార్లో ఆడిన గేమ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిన గేమ్కు రూపీ ఆల్సో నౌ ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి వెళ్ళిపోయింది. నౌ వీఆర్ బయింగ్ ద క్రూడ్ ఆయిల్ విత్ రూపీ, ఇండియన్ రూపీ, నాట్ త్రూ మన డాలర్ తోటి మళ్ళీ రష్యన్ రూబిల్స్లోకి మనం ఏం మార్చుకోవట్లేదు మనం. సో మన ఓన్ రూపీయే మనకు వచ్చింది, కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అండ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, సర్ప్లస్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. సో పొలిటికల్ సిస్టమ్ మనం పక్కకు తీసుకొస్తే, నాట్ ఫర్ ఎనీ పార్టీ, బట్ డెఫినెట్గా మన యంగ్ కంట్రీ 55-57% స్టిల్ యంగ్. అండ్ జపాన్ లాంటి కంట్రీలో చాలా డెవలప్ అయినా అంతా అబౌవ్ 75-80 years ఉన్న వాళ్ళు 80% ఉన్నారు. ఐ డోంట్ నో ఆఫ్టర్ 10-20 years తర్వాత ఏం చేయాలో, అంటే ఓల్డ్ ఏజ్ మేనేజ్మెంట్కి అక్కడ ప్రాబ్లమెటిక్గా ఉంది. అండ్ ఒక 20 years తర్వాత పాపులేషన్ కూడా ఎంత తగ్గిపోతుందో వీ కెన్ ఇమాజిన్ దేర్. కరెక్ట్. సో వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, జైకా ఉంది, జపాన్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఉంది. సో వాళ్ళకు ఏం చేయాలో, డబ్బులన్నీ ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. అక్కడ బ్యాంక్లో పెట్టుకుంటే వాళ్ళు, మనం ఇక్కడ బ్యాంక్లో పెడితే మనకు ఇంట్రెస్ట్ ఇస్తారు, అక్కడ బ్యాంక్లో పెడితే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. జపాన్, యా, దర్ ఇస్ అ సిస్టమ్ దేర్, నెగిటివ్ బ్యాంకింగ్ అంటారు. రైట్. సో బేసిక్గా చూస్తుంటే కనుక, అంటే వరల్డ్ వైడ్గా మీరు చెప్పిన అన్ని లెక్కలతో చూస్తే వీ హ్యావ్ బెటర్ ఛాన్సెస్. ఫెంటాస్టిక్ ఛాన్సెస్, నాట్ బెటర్, ఫెంటాస్టిక్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ ద థింగ్ ఈజ్ నౌ ఆర్ నెవర్. నౌ యూ నీడ్ టు ప్రిపేర్. ఈవెన్ ద స్టార్టప్స్, ఎవ్రీ సెకండ్ హౌస్ యూ హ్యావ్ ఎ స్టార్టప్. బట్ స్టార్టప్స్లో కూడా నేనేమంటానంటే, మీ ఎనర్జీస్ను రైట్ ఏజ్లో మీరు ఎనర్జీస్ను స్పాయిల్ చేసుకోకుండా స్ట్రాటజీకి వెళ్ళండి, తొందరపడవద్దు. వాళ్ళ పెట్టానా రేపు నేను ఎగ్జిట్ అవుతాను, ఫస్ట్ రౌండ్ ఇన్వెస్టర్, సెకండ్ రౌండ్ ఇన్వెస్టర్, వీటిలోకి వెళ్ళకూడదు. మనం ఫస్ట్ ప్రోడక్ట్ని ఎస్టాబ్లిష్ చేయండి. ప్రోడక్ట్లో దమ్ ఉండాలి, దేంట్లో అయినా. మీ ప్రోడక్ట్ కనుక సేలబుల్ ప్రోడక్ట్, దిస్ సస్టైనబుల్ ప్రోడక్ట్ అనుకున్నప్పుడు అప్పుడు మీకు ఎంత రావాలో అంత వస్తుంది. కానీ అసలు మీ ఫస్ట్ బ్యాలెన్స్ షీటే క్లోజ్ చేయకుండా మీరు అది పట్టుకొని ల్యాప్టాప్లో పట్టుకొని మీరు తిరిగితే కాదు అది. దాన్ని బిగ్గర్ ప్లేయర్స్ వస్తున్నారు. ఇప్పుడు మనకు మామూలుగా తోపుడు బళ్ళ నుండి షటర్స్లోకి వచ్చాం, షటర్స్ నుంచి చిన్న షాప్స్ వచ్చాయి, షాప్స్ నుంచి సూపర్ మార్కెట్స్ వచ్చాయి, ఇప్పుడు డిజిటల్ మార్కెట్స్ అయిపోయినాయి. అవును. సో లయన్ కిరణ్ గారు చెప్పండి. సో యాక్చువల్లీ ఏమైపోయిందంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవ్రీ సెకండ్ హౌస్లో యంగ్ పీపుల్ అందరూ కూడా 20s to 35 ఇన్ బిట్వీన్ స్టార్టప్స్లోనే ఉన్నారు. కరెక్ట్. ఈవెన్ దే వాంట్ టు బీ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. బట్ చాలామంది ఫెయిల్ అవుతున్నారు కూడా. అండ్ చాలామంది ఫెయిల్ అయ్యి డబ్బులు లాస్ అవ్వడం, లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో వాట్ ఈస్ వన్ టిప్ దట్ యూ కెన్ గివ్ టు ద యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టు స్టార్ట్ ఆఫ్ ఇట్ రైట్? ట్రూ. అంటే స్టార్టప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ వర్డ్ స్టార్టప్ అంటే ఎనీ ఇనిషియేటివ్ ఇస్ స్టార్టప్. అంటే దిస్ హెస్ బికమ్ మోర్ పాపులర్ వర్డ్ దీస్ డేస్. ఓకే. అండ్ టీ హబ్ స్టార్టప్, టీ హబ్లో ఉన్న వాళ్ళంతా రోజు అక్కడ పోయి కూర్చోవడము అంటే ఒక క్రేజ్ నడుస్తుంది. అది గుడ్, ఒక మూమెంట్ లాగా ఉంది ఇప్పుడు. ఒక ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. బట్ నేనేమంటానంటే, ఇప్పుడు మనకు ఏదన్నా ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు యూ కాల్ ఇట్ యాజ్ అ స్టార్టప్ ఆర్ నాట్, వాట్ ఎవర్ యూనో, ఇది స్టార్టప్ అనేది మనకు ఫస్ట్ నుంచి ఉంది అండ్ ఇవాళ నుంచి వచ్చింది కాదు. అది ఎనీ ఇనిషియేటివ్ ఇస్ అ స్టార్టప్. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి మనిషి ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జైట్ అయిపోతాడు, పక్కన ఇంకేం కనపడవు. అంటే నాకు అది చాలా ఎగ్జైట్, మనం చెప్తున్నా కూడా వినిపించుకోరు వాళ్ళు. అంటే దిస్ ఇస్ లేదండి ఇలా బాగుంది, లేదండి ఇలా ఉండదు, ఇంక దీంట్లో ఇది లేదు, వాడి దగ్గర అది లేదు కాబట్టి నేను ఇది స్టార్ట్ చేస్తున్నాను. అది హిడెన్గా ఉన్నది ఏంటి అనే అనాలిసిస్. అంటే అంటిల్ అండ్ అన్లెస్ నీకేమో ఇంతకుముందే మన ఎక్స్పీరియన్స్ ఉందా వాటిని అనాలిసిస్ చేయడానికి అంటే అతనికి తెలియదు. పెద్ద కంపెనీలు అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులు బ్యాక్ ఎండ్లో ఉంటారు, దాన్ని ఆడిట్ చేస్తారు, సో దాన్ని స్క్రీనింగ్ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు, దాన్ని పోస్ట్ మార్టం చేస్తారు, అండ్ థర్డ్ పార్టీ అనాలిసిస్ ఉంటాయి, టూల్స్తో చెక్ చేస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ మనకున్నటువంటి అవైలబుల్ డేటాతోటి, మనకున్నటువంటి లిమిటెడ్ అవైలబుల్ డేటాతోటి మనం కంక్లూడ్ అయిపోయి మోస్ట్ ప్రీషియస్ లైఫ్ స్పాన్
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యువర్ వర్కింగ్ క్యాపిటల్. మీ దగ్గర ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ను మీరు అలా ఒక పేపర్ మీద పెట్టి ఒక ఫ్లో చార్ట్ చేసేసుకొని అదే దాన్ని స్టార్టప్ అనో లేకపోతే బిజినెస్ మోడల్ అనుకుంటే కాదు. బిజినెస్ మోడలింగ్ అనేది ఒక గ్రేట్ ఆర్ట్ అది. సో ప్రతి వాళ్ళు ఇనిషియేట్ చేయాలి, తప్పి ఏమీ కాదు. బట్ గ్యాప్ అనాలిసిస్ చూడాలి. గ్యాప్ అనాలిసిస్ మనం ఇక్కడ నుండి మనం ఇక్కడ ఈ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నాం అన్నప్పుడు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఇక్కడ ఏముంది, నేను పెట్టిన తర్వాత ఇంకేదైనా కమర్షియల్ స్పేస్ అవైలబిలిటీ ఉందా, ఉంటే వాడు కూడా అక్కడికి వచ్చి పెట్టొచ్చు కదా. సో అక్కడ పెట్టినప్పుడు నాకు ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఎంతమంది వస్తారు, ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, ఎన్ని ఫ్యామిలీస్ నెలకి ఎంత ఖర్చు పెట్టవచ్చు అనేది ఒక డేటా అనాలిసిస్ అనేది ఉండేది. సో ఆ రకమైనటువంటి ప్రతి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి అనాలిసిస్ మనం చేయకపోతే, ఎగ్జాంపుల్ ఆన్లైన్లో మీరు ఒక యాప్ డెవలప్ చేస్తున్నా లేదా ఇంకొక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా మనం దాన్ని ఇక్కడ నుండి ఎక్కడ దాకా తీసుకెళ్ళచ్చు, దానికి ఉన్నటువంటి మ్యాక్సిమం అంటే దానికి ఉన్నటువంటి పర్మెంటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాం కదా, వాటిని మనం చూడాలి. అంటే పాసిబిలిటీస్ ఏంటి, నాన్ పాసిబిలిటీస్ ఏంటి, ఫెయిల్యూర్కు ఉన్నటువంటి స్వాట్ అనాలిసిస్ ఆర్ డిప్ టెస్ట్ అనేది ఉంటుంది కదా, అది మనం పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడు ఓకే, ఇది ఒకవేళ బ్లాకెడ్ వచ్చినప్పుడు కూడా నేను బయటికి ఎలా పడతాను, ఓకే ఇక్కడ ఉన్నటువంటి దాంతో నేను తీసుకొని అక్కడ నుండి నేను ఎలా వెళ్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, డోంట్ గో బై ద వాల్యుయేషన్ అనేది ఎప్పుడు రావాలి అని అంటే, చాలా కంపెనీస్కు అది చాలా దూరం వెళ్ళిన తర్వాత, ఒక 3-4 బ్యాలెన్స్ షీట్స్ అయిన తర్వాత, నీకు క్లయింట్ బేస్ వచ్చిన తర్వాత మాట్లాడితే వేరు. నీకు ఎనీ ప్రోడక్ట్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు ఎంత గొప్ప సినిమా తీసినా లేదా ఎంత గొప్ప ప్రోడక్ట్ చేసినా కన్జ్యూమ్ కాకపోతే ఇట్స్ అ ఫ్లాప్. ఇట్స్ ఏ టిష్యూ వర్త్ అంతే. సో నేనేమంటానంటే దానికి అది ఫస్ట్ అది చూడాలి. అంటే కన్జ్యూమ్ చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఎంత, అది ఓకే ఇప్పుడు బాగానే ఉంది, లేకుంటే బిగర్ ప్లేయర్ వచ్చి దాన్ని కంబలించినప్పుడు, దాన్ని క్యాప్చర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి దెల్ స్టార్ట్ ఫార్మ్ టు హౌస్ అనేది తీసుకొస్తాడు, పెద్ద కంపెనీ వాడు వచ్చి దీంతో పాటు నీకు ఇది కూడా ఫ్రీ ఇస్తానంటే అది కూడా ఇస్తానంటాడు ఫస్ట్ క్యాప్చర్ చేయడానికి. దాన్ని కూడా మనం నిలబెట్టుకొని దాన్ని తట్టుకోగలుగుతామా, తట్టుకోవడానికి కావాల్సినటువంటి ఫైనాన్సెస్ కానీ బ్యాకింగ్ కానీ మన దగ్గర ఉందా. ఆ బ్యాకింగ్ కోసం నేను ఫస్ట్ రౌండ్ వెళ్తున్నానంటే ఏ ప్రైవేట్ ఈక్విటీ తీసుకొచ్చినా, ఏంజల్ ఇన్వెస్టర్ వచ్చినా కూడా దెన్ లుక్ ఇన్ టు ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. అప్పుడు పట్టుకొని మనం యాక్చువల్గా బిజినెస్ను ఫ్లోట్ చేసే టైంలో మనం ఏం చేస్తున్నాం, ఇన్వెస్టర్ చుట్టూ తిరుగుతున్నాం. కరెక్ట్. సో ఇక్కడ నీ ఫ్రీడమ్ అంటే నీ లోపల ఉన్న క్రియేటివిటీ, నీ లోపల ఉన్న ఎంతూజియాజం ఈజ్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్. గోయింగ్ ఇన్ టు ద X లెవెల్ నుంచి 1X 2X 3X పోవాల్సింది కాస్త నీకు బయటకు వచ్చి Y1 Y2 Y3లకు పోతుంది అక్కడ. కరెక్ట్. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ డేంజరస్. దీని నుంచి మనం బయటికి రావాలి. సో ఫస్ట్ మార్కెట్ని స్టడీ చేయాలి, మార్కెటబిలిటీ చూసుకోవాలి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ చూసుకోవాలి. ఫైనాన్షియల్గా ఒక స్టేజ్ నేను 2-3 బ్యాలెన్స్ షీట్స్ నాకు వచ్చిన తర్వాత నిలదొక్కుంటున్నా చూసుకోవాలి. ఎక్కడ ఎంటర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అక్కడ ఎగ్జిట్ చూసుకొని వచ్చి ఎంటర్ అవ్వగలగాలి. ఒకవేళ రేపు పొద్దున ఏదైనా వచ్చినా కూడా నేను తట్టుకొని ఇంకొక ప్రాజెక్ట్ని నేను టేకప్ చేయగల కెపాసిటీ ఉందా అనేది. ఎప్పుడైతే మనమే డిప్రెషన్లోకి పోయినామో, మనకే అది ఫెయిల్యూర్ అని వచ్చిందో, ఇంకొకటి మనం నమ్మడు, నువ్వు చెప్పలేవు, నేను లేదంటే ఇంతో ప్రాజెక్ట్ వచ్చినట్టు అదేమైంది అంటాడు ఇమ్మీడియట్గా. సో అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతామా, ఏం చెప్పలేము. సో అంటే యూ డోంట్ డిగ్ యువర్ ఓన్ గ్రేవ్ అంటాను నేను. డోంట్ డిగ్ యువర్ ఓన్ గ్రేవ్. ఏం చేయకపోయినా పర్లేదు, అంటే ఏం చేయకుండా ఉండొద్దని కాదు. ఇండియా ఈజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ అక్రాస్ ద గ్లోబ్. దే ఆర్ లుకింగ్ ఎట్ అస్ అండ్ పాపులేటెడ్ కంట్రీ, న్యూ రిచ్ సర్కిల్. అంటే కొత్తగా జాబ్లోకి వస్తున్న వాళ్ళు సడన్గా జీరో పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 40-50,000 పర్ మంత్లోకి వచ్చేస్తున్నారు. 50,000 వాళ్ళు 80కి వెళ్ళిపోతున్నారు, 80 వాళ్ళు 120కి వెళ్ళిపోతున్నారు. సడన్గా న్యూ రిచ్ సర్కిల్ చాలా పెరిగిపోతుంది. సో అదంతా కన్జంప్షన్ అంటే కన్జ్యూమ్ చేయడానికి స్పెండింగ్ పవర్ పెరుగుతుంది మనుషుల లోపల. అంతకుముందు మామూలుగా 1,000 రూపీస్ షర్ట్ కొనేవాడు 2,500 షర్ట్కి వెళ్ళిపోతున్నాడు. ఒక 1,000 రూపీస్ వాచ్ కొనేవాడు 10,000 వాచ్కి వెళ్ళిపోతున్నాడు. అంటే వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ జరుగుతుంది. ఆ గ్యాప్లో మనం ఏం చేయొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ ప్లేయర్గా నేను ఎదగడానికి నేనున్నటువంటి థింక్ లోకల్ అండ్ యాక్ట్ గ్లోబల్ అంటారు కదా. సో ఆ ట్రాన్సిషన్ నువ్వు ఎలా ఇమాజిన్ చేయగలుగుతావు, మ్యాపింగ్ ఎలా చేయగలుగుతాం. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ మ్యాపింగ్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ ఫ్లో చార్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ వైర్ ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. యా. సో ముందే ఇమాజినేషన్స్ అండ్ అలాగే ఎక్స్పెక్టేషన్స్తో కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఒక్కొక్క అడుగు వేస్తే ఎంటర్ప్రెన్యూర్గా సక్సెస్ అవ్వచ్చు అంటారు. వావ్, వెరీ వండర్ఫుల్ అండ్ యూస్ఫుల్ టిప్. కిరణ్ గారు, యాక్చువల్లీ వీ హ్యావ్ గ్రేట్ టైమ్. సో నాకైతే మంచి ఇంటరాక్షన్, ఐ మీన్ ఈవెన్ ఐ ఎంజాయ్డ్. సో అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ అ లాట్
లాట్ ఆఫ్ మీ ఎక్స్పీరియన్సెస్ నుండి మేము చాలా తెలుసుకున్నాము అండ్ దీనివల్ల చాలామంది చాలా నేర్చుకోవచ్చు కూడా. అండ్ స్పెషలీ మీ పొజిషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, కార్స్ ఉన్నాయి. సో దెర్స్ అ లాట్, అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తారు. బట్ బిఫోర్ దెన్ ఇంత గ్రేట్ కాన్వర్జేషన్కి గివింగ్ యువర్ టైమ్ ఇస్ చెప్పాలి అంటే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మై ప్లెజర్. So definitely we'll have more conversations about entrepreneurship in the coming times. But ఈ రోజు వరకు మీ థాట్స్ కానివ్వండి, మీ లైఫ్ని ఎలా చూస్తారు అనే దాని గురించి చెప్పారు అండ్ అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా ఆలోచించాలి అనే దాని గురించి చెప్పారు. వీఆర్ డిలైటెడ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. మై ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్. బై ద వే మ్యాచ్ డ్రా అయింది. So this is it for today's A to Z with awesome Aparna and మరో ఇంట్రెస్టింగ్ సెషన్తో మళ్ళీ కలుసుకుందాం. Till then stay tuned.